లాస్ట్లో అండ్ 2007లో యాక్చువల్గా నా ఓన్ కంపెనీ స్టార్ట్ చేశాను. కంపెనీ స్టార్ట్ చేసి 10 ఏళ్ళు అవుతుంది. సక్సెస్ఫుల్గా కంపెనీ రన్ చేస్తున్నాం అనమాట. నేను ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను, తిరుపతి నుంచి. కష్టపడి పైకి వస్తున్నాము. వీఆర్ డూయింగ్ సోషల్ సర్వీస్ టు అవర్ కమ్యూనిటీ ఆల్సో, తెలుగు కమ్యూనిటీ ఇన్ దుబాయ్. ఇండియా ఆల్సో ఐఎమ్ డూయింగ్ సమ్ సోషల్ వర్క్స్. దట్ ఈస్ ఆల్సో బేస్డ్ ఆన్ మై ప్యాషన్ ఓన్లీ. We feel honored to select from amongst more than 200 and odd proposals 26 Pravasi Excellence Awards. It was a very difficult task for us as members of jury. We had to take certain aspects into account in nominating the awardees. We feel these awardees are our cultural ambassadors. They represent our identity, they represent our culture, they represent our traditions and customs. Though they are far away from us, they are part of us. So the multifarious personality, each one of these 26 are the symbol of the multifarious personality. They excelled in more than one field, therefore they deserved this award. వలసలతోటి సంపద పుడుతుంది, వలసలతోటి అభివృద్ధి జరుగుతుంది. వలసలతోటి వచ్చిన సమస్యలను పరిష్కరించుకునే భాగంలోనే ప్రవాసీ మిత్ర పుట్టింది. దాంట్లోనే మైగ్రెంట్స్ రైట్స్ కౌన్సిల్ పుట్టింది. 5 సంవత్సరాలుగా జరుగుతున్న కృషిలో పుట్టిందే కోట. మన వాళ్ళు బయట ఎదిగి అద్భుతమైన సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అద్భుతమైన వ్యక్తుల కలయిక ఇక్కడ జరిగింది. He owns a company in Dubai and provides employment to many in this regards. డిపి రెడ్డి గారు పూలదండతో, సన గారు శాలువతో, ఝాన్సీ రెడ్డి గారు మెమెంటోతో సత్కరిస్తారు. తులసి ప్రసాద్ గారు చాలా సింపుల్గా కనిపించిన చాలా గొప్ప వ్యక్తి. చాలా మందికి మన ఇండియన్స్కి దుబాయ్లో చాలా ఉద్యోగాలు ఇచ్చారు. ఒక 500 మంది ఉద్యోగులతో కంపెనీ రన్ చేస్తున్నారు. అంటే విదేశాలకు వెళ్ళినా మన తెలుగు వారిని మర్చిపోకుండా వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ నేనున్నాను అంటూ ముందుకు వచ్చిన వ్యక్తుల్లో తులసి ప్రసాద్ గారు చెప్పుకోవచ్చు. ఏది చేసినా, జాబ్ చేసినా, బిజినెస్ చేసినా ప్యాషన్తో ఆనందంగా చేయండి. సక్సెస్ అనేది దాని ఇష్టంగా అదే వస్తుంది, డబ్బులు దాని ఇష్టంగా అదే వస్తుంది. నేను ఇచ్చే సందేశం ఇంతకంటే థ్యాంక్ యూ. వాళ్ళ విదేశాలలో స్థిరపడ్డప్పటికీ తమ మాతృదేశమైనటువంటి భారతదేశ గౌరవాన్ని నిలబెట్టే విధంగా వివిధ రంగాలలో ఒక ప్రత్యేకత సంతరించుకున్నటువంటి అవార్డులు అందుకున్న ఈ 26 మందిని నేను నిజంగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను చెప్పండి. గల్ఫ్ కార్మికుల వేతలు తీర్చడానికి మరి పెద్ద నారాయణ స్వామి గారి ఆధ్వర్యంలో భీమిరెడ్డి గారు, నిజాం వెంకటేశం గారు గత 4 సంవత్సరాల నుండి వారు చేపడుతున్నటువంటి కార్యక్రమాన్ని నేను ప్రత్యక్షంగా గమనిస్తున్నాను. మన తెలుగు కల్చర్ని మర్చిపోకుండా మీరు ఈరోజు అంటే ఇండియాకి మీరున్న ప్రదేశాలకి బ్రిడ్జ్ లాగా ఒక అంటే ఇప్పుడు మనము వీఆర్ ఫ్లయింగ్ అవర్ ఇండియన్ ఫ్లాగ్ హై. మనం ఎప్పుడైనా తలెత్తుకునే బతకాలి, తలెత్తుకున్న పనులే చేయాలి, ప్లస్ ఎదుటివాడికి సహాయపడాలి. ఐ వాంట్ టు థ్యాంక్ అవర్ కోటా టీమ్ టు గివ్ మీ దిస్ ఆపర్చునిటీ. थैंक यू सो मच. 125 करोड़ लोगों में से कितने सितारे हैं जो भारत देश के बाहर जाकर के चमकते हैं और उनके प्रकाश से दूसरे देशों में रोशनी फैलती है.
So they are stars from India and they are glittering in other parts of the country and giving light to their country. भारत के जो आज 26-30 यहाँ बैठे हैं, इस तरह के दुनिया भर के कोहिनूर दुनिया के कोने कोने में चमक रहे हैं और भारत देश का नाम रोशन कर रहे हैं. When we hear the death, when we hear the problems of the stranded people who are undocumented in the foreign soil, then we feel very painful. इनकी समस्याओं का मुद्दा, इनकी सामाजिक सुरक्षा का मुद्दा हमने इंडियन लेबर पार्लियामेंट में उठाया. I just congratulate whoever has got the award is let you become the brand ambassador of Indian immigrants and spread the message that Indians are not for only India, Indians are for the global development, and we at the ambassadors will not only glitter in India but will glitter throughout the globe and make our India a prosperous nation. Thank you very much. Jai Hind. ధనవంతుల కష్టాలన్నీ ఒకేలాగా ఉంటాయి, బీదోని కష్టాలు రకరకాలు ఉంటాయి. అంతర్జాతీయ వేదికల మీద కూడా ఈ కార్మికుల సమస్యలు, ఇండియన్ సమస్యలు రేజ్ చేయడం జరిగింది. ఇక్కడ అవార్డు గ్రహీతలందరూ ఒక అంబాసిడర్లుగా, ఒక ఇండియన్ అంబాసిడర్లుగా పనిచేసి ఈ అవార్డును సఫలీకృతం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జ్యూరీ సభ్యులకు ధన్యవాదాలు అర్పిస్తున్నా. జై హింద్. థ్యాంక్ యూ. I'm really very proud to be a part of this August gathering. I hope and I pray that you all continue to pursue this noble cause of helping our fellow Indians abroad as well as in our country. Thank you again.